ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. నాకు సన్ము కాంజరా గారు స్ఫూర్తిదాయకం సార్. నేను డమాయించి పాడుతుంటా సార్. నేను గురిగారు చెప్పిన అనుకుంటా ఆయన ఎలా పాడుతూ అలాగే పాడుతుంటా సార్. కృష్ణుడు ఎవడో కృష్ణుడు అన్నుడు ఒకడు. ఈ రకరకాల భాషలు తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం. మరి ఈరోజు మన శతాధిక కళాభిషేకంలో భాగంగా కళలపై మక్కువ వల్ల ఈ కళారంగంలోకి వచ్చి తరువాత వృత్తి కళాకారుడిగా కాకుండా కళలను పోషించేటటువంటి కళాకారుడిగా ఎక్కడ ప్రదర్శన జరిగినా అక్కడికి వెళ్ళి కళాకారుల్ని ప్రోత్సహిస్తూ వారిని ఆశీర్వదిస్తున్నటువంటి ఒక మంచి కళాకారులు. మరి గతంలో మంచి పేరు పొందినటువంటి సీనియర్ నటులైనటువంటి కొంతమంది మహానుభావుల యొక్క అనుకరణని వారి యొక్క బాణీతో పద్యాలు పాటలు పఠనం కావచ్చు, పాడటం కావచ్చు చేస్తున్నటువంటి మంచి సీనియర్ కళాకారులు వారు మన ముందున్నారు. మరి వారితో ఇక శతాధిక కళాభిషేకాన్ని మీ ముందుకు తెస్తున్నాం. మన ఛానల్ని మీరు అందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తూ, సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. మీ స్వీయ పరిచయాన్ని మన తేనె తెలుగు ప్రేక్షకులు తెలియజేయండి. తేను వెలుగు చారిటబుల్ ట్రస్ట్ అధినేత అయిన తమకు నమస్కారాలు. మంచి పేరు పెట్టారు. తేనె ఎలాగుంటుందో తెలుగు ఎలాగుంటుంది, మంచి రుచి చూపిస్తాను ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. అయితే ఈ కళలు అనేది నా పేరు ఉప్పాడ అప్పారావు. అప్పారావు అమ్మ నాన్న పేరు? మా నాన్న పేరు బంగారి, అమ్మగారి పేరు లక్ష్మి. మాది పెద్దిపాలెం, ఆనపర మండలం, విశాఖపట్నం జిల్లా. అవును సార్. నేను భారతీయ జనతా పార్టీలో అనేక పదవులు అలంకరించి పనిచేసి ఉన్నాను. చేస్తూ మధ్య బాలుగారైన మరి కృష్ణ గారు అయినా ఇటువంటి వాళ్ళు ప్రోత్సాహంతో మీరు పనికొస్తారు, మీరు ఉండాలని చెప్పి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించి నడమని చెప్పి ప్రోత్సాహంతో వారికి ధన్యవాదాలు. రెండోది ఏంటంటే నా చిన్నప్పటి నుంచి కూడా ఈ పద్యాలు మా నాన్నగారు ఆలకించి అదిగో కృష్ణుడు, అదిగో రాముడు, అదిగో కృష్ణుడు అని చెప్పి స్టేజ్ కూర్చోబెట్టి నన్ను చూపించేవాడు. నాకు అది ఆ మైండ్ ఉండిపోయి నన్ను ఎటకారంగా పాడేవాడిని. పి లక్ష్మణరావు లాగా, సన్ము కాంజరా లాగా, ఎడ్ల గోపాల్లాగా పాడుతుండీ. చాలా మంది విద్యార్థులు పాడించుకున్నారు ఉపాధ్యాయులను. నేను కూడా సరదా పడి పాడింది తప్ప నేను యాక్చువల్ గా దీని ఇంట్రెస్ట్ లేదు. సరదా పాడుతుంటే అలా పొంగించి ఉత్తరాంధ్ర కళాకారులకు ఉపాధ్యక్షుడు గాను వంకాయల మారుతి ప్రసాదరావు గారు, తర్వాత పల్లి నలనబోస గారు, నవనయ్య గారు, వీరంతా కూడా నువ్వు పనికొత్త పర్లేదు మీరు పాడండి అని చెప్పి వీరి యొక్క నటులందరూ కలిసి దాన్ని ప్రోత్సహించి ముందు నడిపించే వాళ్ళందరూ కూడా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు సార్. మరి ఈ శతాధిక కళాభిషేకాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడతాను. నేను ఓం నమస్తే ఓం నమ శివాయ, 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 చాలా సంతోషం సార్. ఈ
కార్యక్రమాన్ని శివనామ స్మరణతో మొదలుపెట్టారు. అవును సార్. చాలా ఆనందదాయకము. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. మరి ఆ శివుని సంకల్పం వల్లనే ఇంతమంది నటరాజ స్వరూపులను కలిసేటటువంటి అవకాశం మాకు కలిగింది. మరి మీరు ఈ కళారంగంలో నాన్నగారి ప్రోత్సాహం వల్ల మా నాన్నగారు జంగిల్ పాట పాడేవారు సార్. వృత్తి కాదు, ఆ పండుగలు వచ్చినప్పుడు ఎల్లమామ పండగకి ఇటువంటి పండుగలు పాడేవారు సార్. అదే సితార, శ్రీరామనామం పట్టుకొని సితార పాడేవారు సార్. మా నాన్నగారి తాలూకా స్ఫూర్తి ఆడవ్యాసం వేసి భాగవతం శ్రీల తయారవి వేసేవారు సార్. వృత్తి కాదు సార్, అది చూపించాలని. ఆ విధంగా అందులో ఆ స్ఫూర్తిని ముందుకెళ్తూ నేను ఈ విధంగా తయారయ్యాను సార్. చాలా సంతోషం సార్. మరి శివనామ సంకీర్తనతో మన ఈ శతాధిక కళాభిషేకాన్ని మీరు ప్రారంభించారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కూడా కుట్టదని పెద్దలు అంటారు. మరి ఆ నటరాజు యొక్క ఆజ్ఞ వల్లనే ఇంతమంది కళాకారులను కలిసేటటువంటి అవకాశం నాకు కలిగిందని నేను అనుకుంటున్నాను. మరి మీ నాన్నగారి ప్రోత్సాహం చేత అవును సార్, ఈ కళారంగం యొక్క రుచి మీరు చూశారు. మరి మీ తొలి గురువులు ఎవరంటారు? మాకు ఏంటంటే తగరపల్సలో డ్రామా ట్రూప్ ఉంది సార్. వాళ్ళు ఓల్డ్ మ్యాన్ సార్. వీళ్ళంతా కలిసి సాయంత్రం అయితే అక్కడ ఎంత హార్మోన్ వాయించి కూర్చున్నారు సార్. నేను వెళ్ళి కూర్చుండేవాడిని సార్. అప్పుడప్పుడు వెళ్ళి కూర్చుంటే వాళ్ళు ఏమన్నారంటే, ఏంటి ఆ కుర్రోడు అలా కూర్చుంటున్నాడు, పాడించండా. వాళ్ళు ఏ పద్యం పాడితే ఆ పద్యం పాడాను సార్. ఏంటబ్బా ఇలా పాడుతాను రానికుండా అని చెప్పారు సార్. అదేంటంటే నువ్వేదైతే అది పాడుతుంటే నువ్వు ఏంటో నువ్వు ఏదో ఒక నేర్చుకుని చెప్పలేరు సార్. సరే ఏదో నేర్చుకుంటానని చెప్తే నేను కృష్ణుడు నేర్చుకుంటానా, నువ్వు కృష్ణుడు అర్జున్ నేర్చుకుని చెప్పారు సార్. అదేంటండి అలాగంటే అది వద్దా, అలా నేనంటే మానేశాను సార్. మనుగొండ సత్యారావు గారు అని తగరపల్సలో ఉంటారు సార్. ఆయన ఏం చేశారంటే, బాబు నువ్వు పనికి వస్తావు రండి అని చెప్పేసి నక్షత్రం వేసుకుని చెప్పారు సార్. ఆ తర్వాత కృష్ణమూర్తి గారు, అదేవిధంగా మన బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళంతా కూడా ప్రస్తుతం కొన్ని నాటకాలు వీళ్ళతో వాడాం సార్. హ్యాపీగా జర్నీ చేశాను సార్. హ్యాపీ జర్నీ చేశాను సార్. మేము ఆడుకుంటూ పాడుకుంటూ వీరితో హ్యాపీ జర్నీ చేశాను సార్. ఇంతవరకు వచ్చామంటే మారుతి ప్రసాద్ రావు గారు, ఇందుకు మన బాలు గారు, కృష్ణమూర్తి గారు, వీళ్ళంతా కూడా నన్ను ప్రోత్సహిస్తారు. ఈ ఉత్తరాంధ్ర ఉన్న కళాకారులందరూ కూడా నేనంటే ఉప్పారప్పారు అంటే మంచివాడు, ఆయన ఉండాలి సరదాగా అని చెప్పేసి కళాకారులకు అందరు కూడా బంధువులా కనబడుతుంటారు సార్. అవునులేండి, కళ్ళ ఉన్నటువంటి బంధువుల్లా కనబడుతుంది సార్. నేను చాలా సంతోషం. మీరు ఏ పాత్రలు ఆడారంటారు సార్? శ్రీకృష్ణ రాయభారం, మరి సత్యహరిచంద్రలో హరిచంద్రుడు నాటకాలు చేస్తున్నాను సార్. నక్షత్రుడు కూడా నక్షత్రుడు అంటా సార్. 3 పాత్రలేనా? 3 పాత్రలు ఉంటాయి సార్. ఓకే. మరి రాయభారం నుంచి అంటా సార్ ఒక మంచి పద్యాన్ని మీరు, నాకు కొంతమంది మన సహచరుల వల్ల తెలిసింది, మన పాత కళాకారుల యొక్క బాణీలను అనుసరించి కరెక్ట్ గా పాడతారు అని తెలిసింది. పాత కళాకారులు అంటే నాకు సన్ముఖ కాంజరా గారు స్ఫూర్తిదాయకం సార్. నేను డమాయించి పాడుతుంటా సార్. నేను గురిగారు చెప్పిన అనుకుంటా ఆయన ఎలా పాడుతూ అలాగే పాడుతుంటా సార్. పాడండి సార్. అలా విధంగా వైగోపాల్ గారు ఉన్నారు, ఆయన బాణీతో పాడుతుంటా సార్. తప్ప నేను వేరే బాణీతో వెళ్ళబుద్ధి ఏది వెళ్ళ సార్. వాళ్ళు అనుసరించి వెళ్తాను. వృత్తి కళాకారుని కాదు, ఏదో చచ్చిపోతానయ్యి ఈ రోజులో కృష్ణుడు ఎవడు రాముడు ఎవరు తెలియట్లేదు, ఆ యుగాన్ని తీసుకొద్దని చెప్పి మళ్ళీ నేను మొదలుకు వస్తుంటా సార్. చాలా సంతోషం సార్. అది సార్. మరి సన్ముఖ ఆంజనేయ రాజు గారి పద్యం. కుంభపౌత్ర కృపాచారి వాగినేయ కించత కాలము ఒప్పపట్టవి అందరము పోవచ్చును మామా సుయోధన క్రమక్రమముగా నీ కొలువు కూటములు అనకూటమగుతున్నది 10 నా చెప్పబో పలుకు 4 పొడ్డు ఎల్లియో
పోగు చేసున యజ్ఞులు కైసురందరూ కొల్లిగతించే ఏడు నన్ను దూతగ బంపిరి సంగీతేయ పిల్లలు కోపలు ప్రజలు పెంపు వయోవదు బొంగు జగదవో ఎల్లి రణముగు జగవో పడదెల్గము కౌరవేశ్వరా చాలా సంతోషం సార్, చాలా బాగా పాడినారు సార్. మరి ఈ పద్యాలు మహానుభావులు ఒక రికార్డుగా క్రియేట్ చేసిపోయినారు కాబట్టి ఒకవేళ యూట్యూబ్ రూల్స్ ప్రకారము ఏమన్నా కాపీ రైట్ వస్తే తొలగించాల్సిన వస్తుంది, ఎందుకంటే మన ఛానల్ను మనం కాపాడుకోవాలి కాబట్టి. అందుకని ఇంకో పద్యాన్ని నక్షత్రం సార్ డివి సుబ్బారావు బాగా పెట్టి పాడుతారు సార్. పాడండి సార్. చాలా మంది పాడుతూ మరి అయ్యని తొలగించారు సార్, తెలియదు. లేదు, జరుగుతాయి సార్, జరుగుతాయి. నేను పాడుతుంటారు. అవునవును, మరి అయ్యని తొలగించారు సార్. తొలగించే అవకాశాలు ఉన్నాయి సార్, మాకు ఎదురైన రూల్స్ అన్నమాట సార్. కురుతమా ఏదో ఒక వ్యాసంగ వలన చదువు మాత్రము గ్రీష్మకాలం జన్మ వల్లే దినదినంబు 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 అడుగుతుగా చూడు సాగోభోగముగా వశిష్ఠుగడ అభ్యస్తంబుగా విరుజే మన్నను గార్గేయుడు చేరి వేదముల మాండవ్యంలో ఏడాది ఏనుగాలేదు మహాత్మ ఒక ఏడాది ఏనుగాలేదు అగస్త్య శిష్యుడైతానే తపోనిష్ట అష్టాంగ స్వీకృతి నాగురాజిపుడు సంజాబంధనం వేణుయు మనిషి చూసేకి మెదగ్గా ఉన్నా కూడా సార్ మీ గాత్రంలో మాత్రం కత్తిదనం ఉంది, పదునైనటువంటి గాత్రం ఇది సార్. మరి చాలా ఆనందం. ధన్యవాదాలు. మీరు అన్నారు ఇంతవరకు డివి సుబ్బారావు గారి రికార్డులు కూడా ఉన్నాయి, ఆ పద్యాలు పాడతారు సార్, అవి ఎందుకు రావు సార్ అంటున్నారు సార్. ఈ సన్ముఖ ఆంజనేయులు గారి బాణి గాని, ఏ వెంకటేశ్వరరావు గారి బాణి గాని సార్ కొంతమంది బాగా అనుకరించి ఛానల్లో, ఆ ఛానల్లో కొంతమంది పాడినారనమాట సార్. అవి వాళ్ళకే రైట్స్ అన్ని ఇచ్చేసినట్లుగా వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు సార్. సార్ దానివల్ల వాళ్ళు మనకి కాపీ రైట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది సార్. అప్పుడు మనము ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది సార్. అందువల్ల తొలగించాల్సిందంతే గాని కళాకారుని పైన కక్షతోనో లేకపోతే కళాకారుని పద్యం ప్రపంచానికి చూపించడంలో మనము ఒక రకమైనటువంటి నెగ్లెక్ట్ కాదు సార్. అందరినీ మనం చూపించాలనే ఇంత వ్యయ ప్రయాసాలకు మనం ఓర్చి ఇంత దూరం వచ్చినాం. టెక్నికల్ సమస్యలు అంటారు, సాంకేతిక సమస్యలు.
అట్లాంటి సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ధన్యవాదాలు సార్. అప్లోడ్ చేస్తాం. మనకి ఏ సమస్య రాలేదనుకోండి ప్రపంచం చూస్తుంది. ఓకేనా సార్? ధన్యవాదాలు. మేమేమనుకో సార్, ప్లస్ అయినా పర్లేదు, మైనస్ అయినా పర్లేదు. మరి ఇప్పటి వరకు ఎన్ని నాటకాలు ఆడినారు సార్? సుమారు ఒక 180, 170 నాటకాలు ఆడాను సార్. వెరీ గుడ్. ఆడుతూ పాడుతూ ఆడాను సార్, కష్టంతో కాదు సార్. మరి నాటకాలంటే మీకు ఎందుకు చీదరింపు కలిగిందంటారు? అంటే నాటకాలు అనగానే ఎక్కడో నాటకాలకు వెళ్తాం సార్, అలసి కష్టపడి వెళ్తుంటా సార్. ఆ ప్రాంతం వెళ్ళగానే అక్కడ ఉన్న పెద్ద మనుషులు స్టేజ్ ఏర్పాటు చేయరు సార్, అక్కడ భోజనం ఏర్పాటు చేయరు సార్, అక్కడ ఏంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయరు సార్. ఎవరో వస్తారు సార్ 10 అవగానే, రే ఇంకేట చేస్తారా మీరు, ఏటో చేస్తారు అనగాని నాకు మనసు ఇరిగి ఆ కృష్ణుడు కృష్ణుడు అన్నుడు ఒకడు ఈ రకరకాల భాషలు వక్రీకరణ మాటల వల్ల కళాకారులను గౌరవించకుండా మేము చెప్పినట్లు వినాలంటే ఉద్దేశాలు మన కొంతమందిలో ఉన్నాయి. దానివల్ల నేను దూరంగా ఉంటాను. నా ఆత్మగౌరవం దెబ్బతింటుందని మీరు వద్దనుకున్నారు. చాలా మంది కూడా అట్టే ఉంటారు. కానీ అన్ని చోట్ల మనం అందరూ అలాంటి వాళ్ళే కదా, నూటికో కోటికో కొంతమంది ఉంటారు. మనం సర్దుకొని పోవాలనేటువంటి ఇదితో వృత్తి కళాకారులు ఈ పొట్ట కోసం ప్రయత్నం చేస్తుంటారు సార్. మరి తప్పదు, అందరూ అట్లా అనుకుంటే కళలను బ్రతికించే వాళ్ళు ఎవరు? అందుకే నేను కళాభారతలోను మంచి మంచి ఆడిటోరియంలోను వేసుకుంటాను సార్. ఇదే సమస్యలు రాకుండా ఉంటాయి. నేను వృత్తికి కళాకారుని కాదు, కళలు పోషించమని చెప్పేసి నేను అభిమానిస్తుంటాను కళాకారుల్ని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడుతుంటాను, వాళ్ళు అభిమానిస్తుంటాను, వాళ్ళతో నేను కౌగులించుగా మాట్లాడుతుంటాను. ఎవరన్నా బీద కళాకారు ఉంటే నేను వెళ్ళి ప్రోత్సహిస్తుంటాను, చేయబట్టుకుంటే ముందు లాగుతుంటాను, నేను మనం చేసుకుంటాను. మంచి అవకాశం ఇచ్చాను మీకు. అలాగే ఈ కళారంగంలో సార్ ఒక మర్చిపోయినటువంటి కలిగినటువంటి ఆనందం ఏమన్నా ఉందా? సంతోషం సార్. నాకు మన రోజా మేడమ్ గారు, అదే విధంగా సత్యబాబు గారు, ద్రోణ శ్రీనివాసరావు గారు, అవంత్ మహేష్ గారు, శ్రీని గారు, వీళ్ళంతా నాకు సన్మానం చేశారు సార్. అక్కడ భీమిలి ఉత్సవాలు సార్, వాళ్ళ చేతుల ద్వారా రాష్ట్ర కేంద్ర మినిస్టర్లు అందరూ కూడా నన్ను ఎంత ఆప్యాయంగా పలకరించి ఒక కళాకారుడుగా నన్ను చూపించారు అందరు సార్. చాలా మంది నన్ను గౌరవించారు సార్. చూసారా, రాజకీయంలో గౌరవం పోయింది అనుకున్నారు, కానీ గొప్ప వ్యక్తుల చేత నాకు అధికారికంగా సన్మానాలు అందుకు. నాకు కేంద్ర మినిస్టర్ తెలుసు సార్, కానీ కళాకారుడికి వచ్చిన గౌరవం అక్కడ లేదు సార్. గౌరవం. అవునులేండి, అవును సార్. అంటే కళాకారునిగానే మంచి గౌరవం ఉంది. గౌరవం సార్, ఇప్పుడు కూడా ఒప్పుకుంటా సార్. అందుకే సార్ మనకు రాజకీయాలకు అతీతంగా మనం కళాకారులతో చేసేటటువంటి స్నేహం కానీ వారితో మనం మాట్లాడేటటువంటి విధానం కూడా ఉంటుంది సార్. మనకు కళాకారులం మనం వేరే రకంగా రాజకీయాలకు తావు ఇవ్వకూడదని, మన స్నేహం ఇలాగనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ధన్యవాదాలు సార్. మీకు ఒక చిన్న ప్రశంసా పత్రం. ధన్యవాదాలు సార్. మీకు తెలియపరచాలి సార్. నేను మీకు మీ రుణపడి ఉన్నాను సార్. అయ్యో, రుణం ఎందుకు, పైకి తీసుకొస్తున్నందుకు. మరి మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ కానీ, మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ కానీ కోరుకునేది ఏమంటే, ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లు అని మన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం సార్. ఇంతటితో ఈ శతాది కళాభిషేకాన్ని ఇంతటితో ఈ శతాది కళాభిషేకాన్ని ముగిస్తున్నాం సార్. ధన్యవాదాలు.